గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ఎల్సిఎం గురించి మనం డిస్కషన్ చేసుకుంటున్నాం కదా చిల్డ్రన్. ఎల్సిఎంలో మీకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి అందులో కామన్ మల్టిపుల్స్ ఏంటి అనేది చూసుకొని ఆ కామన్ మల్టిపుల్స్తో పాటు రిమైనింగ్ మల్టిపుల్స్ కూడా మల్టిప్లికేషన్ చేసి వచ్చిన నెంబరు మీకు అది ఎల్సిఎం అని చెప్పి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, గుర్తుందా చిల్డ్రన్? ఓకే, ఈరోజు నేను ఎల్సిఎంఏ చెప్తాను. కాకపోతే మనం అప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేసాం. ఈరోజు మాత్రం ఎల్సిఎంని డివిజన్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. ఓకేనా చిల్డ్రన్? టుడే క్లాస్ ఎల్సిఎం బై డివిజన్ మెథడ్. ఓకేనా చిల్డ్రన్? నౌ లెట్ us start the class LCM by division method. LCM by division method. చిల్డ్రన్ జాగ్రత్తగా వినండి, కన్ఫ్యూజన్ అవుతుంది కొంచెం, కానీ కన్ఫ్యూజన్ అవ్వద్దు. మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా నా వైపే చూసి బోర్డు వైపు చూస్తే మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది లేకుండా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో స్టార్ట్ చేస్తున్నాను. లిజన్ కేర్ఫుల్లీ. ఫైండ్ ద ఎల్సిఎం find the LCM of 36, 18 and 45. Find the LCM of 36, 18 and 45. ఓకేనా చిల్డ్రన్? ఇందాక మనం అంటే ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం? ముందు 36కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాము, 18కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాము, 45కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాము. ఈ మూడిట్లో కామన్ మల్టిపుల్స్ ఏమున్నాయో చూసుకొని వాటితో పాటు రిమైనింగ్ మల్టిపుల్స్ కూడా వేసి మల్టిప్లికేషన్ చేసాం కదా. ఈరోజు మూడింటిని ఒకేసారి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయడం అన్నమాట. ఓకేనా? చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన నెంబర్లను తీసుకోండి. 36, 18, 45. ఇప్పుడు ఈ మూడింటికి మనం ఒకేసారి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఇట్లా ఒక గీత గీసుకోండి, ఇలా ఒక గీత గీసుకోండి. ఓకేనా? చూడండి చిల్డ్రన్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే 3 నెంబర్స్ కూడా ఒకే టేబుల్లో పోయేలాగా చూసుకోవాలి. ఈ 3 నెంబర్స్ ఒకే టేబుల్లో పోయేలా చూసుకోవాలి. ఏ టేబుల్ అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ మనము మళ్ళీ తీసుకునేది కూడా ప్రైమ్ నెంబర్స్లోనే తీసుకోవాలి. ప్రైమ్ నెంబర్స్ 2తో స్టార్ట్ అవుతాయి కదా. సో 2 తీసుకుందామంటే 2లో 36 ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి ఇది డివిజిబుల్ అవుతుంది. 18 ఈవెన్ నెంబర్ కాబట్టి 18 కూడా డివిజిబుల్ అవుతుంది. 45 ఆడ్ నెంబర్, డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. కాబట్టి మనం ఏం చేయాలి? 2ని కాకుండా నెక్స్ట్ నెంబర్ చెక్ చేసుకుందాం. నెక్స్ట్ నెంబర్ 3 టేబుల్లో 36 3 + 6 9 డివిజిబుల్ అవుతుంది. 18 1 + 8 9 డివిజిబుల్ అవుతుంది. 4 + 5 9 డివిజిబుల్ అవుతుంది. అంటే 3 నెంబర్స్ కూడా మనకి థర్డ్ టేబుల్లో డివిజిబుల్ అవుతాయి అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి నెంబర్ ఏంటి? 3. ఓకేనా? సో 3 తీసుకున్నాం. 3 తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఓకే, 3 టేబుల్లో 36 మీకు తెలియదు, ఏం చేస్తారు? పక్కన డివిజన్ చేసుకోండి. 36 3 టేబుల్లో 3 1s 3, 3లో నుంచి 3 పోతే 0, బ్రింగ్ డౌన్ 6, 3 2s 6, 6 - 6 0, 12 టైమ్స్ పోతుంది కాబట్టి 12 వేసుకోండి ఇక్కడ. 3 టేబుల్లో 18 ఎన్ని టైమ్స్? 3 టేబుల్లో 18 ఎన్ని టైమ్స్? 6 టైమ్స్. సో 6 వేసుకోండి. నెక్స్ట్ 45 తెలియదు, అప్పుడు డివిజన్ చేసుకోండి ఇక్కడ. 3 1s 3, 4 - 3 1, బ్రింగ్ డౌన్ 5, 3 5s 15, 15 - 15 0,
ఎన్ని టైమ్స్ 15 టైమ్స్. ఇక్కడ 0 వస్తేనే వేసుకోవాలి, రిమైండర్లో 0 వస్తేనే కోషంట్ వేసుకోవాలి. రిమైండర్లో 1 మిగిలిన 2 మిగిలిన వేసుకోకూడదు. అర్థమైందా? ఇక్కడ రిమైండర్లో 0 వస్తేనే మనకి కోషంట్ అనేది వేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, క్లియర్. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనం ఈ మూడింటిని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఏం లేదమ్మా, నిన్న మనం విడివిడిగా చేసాం, ఈరోజు ఒకేసారి చేస్తున్నాం, అంతే తేడా. సేమ్ ఎస్టర్డే ప్రాబ్లం లాగానే విడివిడిగా చేసింది ఒకేలాగా చేస్తున్నాం, అంతే, నో డౌట్స్. ఓకేనా? ఇప్పుడు చూడండి, 12, 6, 15. 12, 6, 15. 12 ఏమో 3 టేబుల్లో పోతుంది, 6 3 టేబుల్లో పోతుంది, 15 కూడా 3 టేబుల్లో పోతుంది. అంటే మళ్ళీ మనం తీసుకోవాల్సినటువంటి నెంబర్ ఏంటి? 3. సో 3 తీసుకోండి. 3 ఎన్ని టైమ్స్? 3 4s are 12, 3 2s are 6, 3 5s are 15. 3 5s are 15. ఇప్పుడు మనకి ఇవి రెండు ప్రైమ్ నెంబర్స్ కావు, ఇది ప్రైమ్ నెంబర్. ఒకటి ప్రైమ్ నెంబర్ వచ్చింది, ఇంకా 2 ప్రైమ్ నెంబర్స్ రాలేదు. సారీ, 2 కూడా ప్రైమ్ నెంబరే. 2 కూడా ప్రైమ్ నెంబరే. అయితే 2 ఒకే నెంబర్లు, 2 ఒకే టేబుల్లో పోయే నెంబర్స్ వచ్చాయి కదా, కాబట్టి మళ్ళీ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ 2 2 టేబుల్లో పోతాయి, ఇది ఒకటి 2 టేబుల్లో పోదు కదా, అయినా కానీ మనము 2 టేబుల్ని తీసుకుందాం. 2 టేబుల్ తీసుకుంటే 2 టేబుల్లో 4 2 టైమ్స్ డివిజిబుల్ అవుతుంది. 2 2s are 4. ఓకేనా? ఓకే. నెక్స్ట్ 2 1s are 2. 2 టేబుల్లో 5 డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. అందుకని 2 కంటే తక్కువ నెంబర్ 4 2 టైమ్స్ పోతుంది కాబట్టి 2 అనేసుకోవద్దు. ఏం చేయాలి? ఏదైనా ఒక నెంబరు తీసుకున్న నెంబర్ తోటి డివిజిబుల్ అవ్వకపోతే యాజ్ టీజ్గా అదే నెంబర్ వస్తుంది అనమాట. సో అదే నెంబర్ అంటే 5 వస్తుంది కాబట్టి మళ్ళీ 5 రాయండి. 5. ఓకేనా? క్లియర్ కదా చిల్డ్రన్? 2 టేబుల్లో 5 డివిజిబుల్ అవ్వదు కాబట్టి మళ్ళీ 5ని రాసేసాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ 5 ప్రైమ్ నెంబర్, 2 ప్రైమ్ నెంబర్, 2 ప్రైమ్, 3 ప్రైమ్, 3 ప్రైమ్, అన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చేసాయి మనకి. వచ్చాయా? ఇక్కడ మనం ఎలా చూసుకోవాలి అని అంటే 2 నెంబర్స్ ఒకే టేబుల్తో పోయే నెంబర్స్ ఉండకూడదు. ఇప్పుడు మనకి 2 1 5. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే లాస్ట్ ఉన్న నెంబర్స్లో 2 సేమ్ టేబుల్లో పోయే నెంబర్స్ మిగలకూడదు. అర్థమైందా? లాస్ట్ మిగిలిన నెంబర్స్లో 2 సేమ్ టేబుల్లో పోయే నెంబర్స్ మిగలకూడదు. వేరే వేరే టేబుల్లో పోయే నెంబర్స్ మాత్రమే మిగలాలి ఇక్కడ రిమైనింగ్. ఇక్కడ 2 ఏమో 2లోనే డివిజిబుల్ అవుతుంది, 5 5లోనే డివిజిబుల్ అవుతుంది. ఈ 2 సేమ్ టేబుల్లో డివిజిబుల్ అవ్వవు కాబట్టి నేను లీవ్ చేసేసాను. మీకు ఇంకా డౌట్ ఉంటే 1 వచ్చే వరకు చేసుకోండి. అంటే ఇక్కడ 2 తీసుకోండి, 5 తీసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు మనకన్నీ ప్రైమ్ నెంబర్స్ వచ్చేసాయి. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ బయట ఉన్న నెంబర్స్ ఉన్నాయి కదా, 3 3 2 2 1 5, వీటన్నిటిని మల్టిప్లికేషన్ చేసుకోవాలి. LCM ఈజ్ ఈక్వల్స్ ఫస్ట్ నెంబర్ 3 ఇంటూ సెకండ్ నెంబర్ 3 ఇంటూ థర్డ్ నెంబర్ 2 ఇంటూ ఫోర్త్ నెంబర్ 2 ఇంటూ 1 ఇంటూ 5. వీటన్నిటిని మల్టిప్లికేషన్ చేయండి. 3 3s are 9, 9 2s are 18, 18 2s are 36, 36 1s are 36, 36 5s are 36 into 5, 5 6 are 30, 5 3s are 15 plus 2, 15 plus 3 18, 180. So 180. Therefore LCM of 36, 18 and 45 is 180. That is the answer.
అర్థమైందా మీకు? మనము ప్రీవియస్ క్లాస్లోనేమో విడివిడిగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి కామన్ ఫ్యాక్టర్స్ చూసుకొని ఆ కామన్ ఫ్యాక్టర్స్లో నుంచి వెతుక్కొని మల్టిప్లికేషన్ చేసుకున్నాం. ఇక్కడేమో డైరెక్ట్గా అన్ని నెంబర్స్ని ఒకేసారి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకొని అన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చాక మల్టిప్లికేషన్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు ఆ మూడుటికి కామన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే 180. నోట్ చేసుకోండి అమ్మా నీట్గా నోట్బుక్లో. Second question. Find the LCM of 24 and 28. 24 and 28. ఓకేనా? ఇప్పుడు మనము రెండు నెంబర్స్ని ఒకేసారి తీసుకోవాలి. 24, 28. ఏ టేబుల్? 2 టేబుల్. ఎందుకంటే 24 ప్రైమే, 24 ఈవెనే, 28 కూడా ఈవెనే. రెండు ఈవెన్ నెంబర్సే కదా, రెండు ఈవెన్ నెంబర్సే కాబట్టి మనం ఏం చేయాలి? 2 టేబుల్ని తీసుకోవాలి. ఓకేనా? తీసుకుందాం 2 టేబుల్. 2 టేబుల్లో 24 ఎన్ని టైమ్స్ పోతుంది? 2 12s 24. నెక్స్ట్ 2 14s 28. ఓకేనా? రైట్. నెక్స్ట్ మళ్ళీ 2 టేబులే. మళ్ళీ 2 టేబుల్ తీసుకుంటే 2 6 12, 2 7s 14, 2 7s 14. నెక్స్ట్ 6 2 టేబుల్లో, 2 3s 2 టేబుల్లో 7 పోదు కదమ్మా, మళ్ళీ ఆ 7 అలాగే వేసుకోవాలి. లాస్ట్లో 3 7, 3 ప్రైమే 7 ప్రైమే, ఇవి రెండు సేమ్ టేబుల్లో డివిజిబుల్ అవ్వవు కాబట్టి ఎల్సిఎం ఓవర్. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. దేర్ఫోర్ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ 2 into 2 into 2 into 3 into 7. 2 2s 4, 4 2s 8, 8 3s 24, 24 7s 24 into 7, 7 4s 28, 7 2s 14 plus 2 16, 168, 168. Therefore LCM of 24 and 28 is 168. Okay. Next one. LCM of 90 and 120. 90 and 120. 90 తీసుకోండి, 90 and comma 120. 120. Okay. చూడండి 90 120 రెండు 3 టేబుల్లో పోతాయి కదా. 3 3s 9, 3 4s 12. సో మనము 3 టేబుల్ తీసుకుందాం. 3 టేబుల్లో 3 టేబుల్ వస్తే చాలు. 3 3s 9, 3 0s 0, 90 అంటే 30 టైమ్స్ డివిజిబుల్ అవుతుంది. 3 4s 12, 3 0s 0, 40 టైమ్స్ డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 30 40 రెండు 5 టేబుల్తో డివిజిబుల్ అవుతాయి కదా. 1s ప్లేస్లో 0 ఉంటే both are divisible by 5. Now take a number 5. 5 6 30, 5 8 40.
నెక్స్ట్ ఈ రెండు 2 టేబుల్తో డివిజిబుల్ అవుతాయి. 2 3s 6, 2 4s 8. మళ్ళీ ఇక్కడ ఆ రెండు వేరు నెంబర్స్తోనే పోతాయి, కానీ 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కదా. ప్రైమ్ నెంబర్ వచ్చే వరకు చేయాలి. కాబట్టి మళ్ళీ ప్రైమ్ నెంబర్ 2 టేబుల్ తీసుకుందాం. 2 టేబుల్లో 3 డివిజిబుల్ అవ్వదు కాబట్టి 3 అలాగే వస్తుంది. నెక్స్ట్ 4 2 టైమ్స్ పోతుంది కాబట్టి 2. ఓకే, నెక్స్ట్ అన్నీ ప్రైమ్సే. ఇవి వేరే నెంబర్స్తో పోతాయి, అలాగే ఇవి రెండు కూడా ప్రైమ్స్. కాబట్టి నెక్స్ట్ నెంబర్ 3 ఇంటూ LCM. LCM ఈజ్ ఈక్వల్ 3 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2. ఇక్కడ ఉన్న అన్నీ వేసుకోవాలి వరుసగా ఇక్కడ దాకా. 3 5 2 2 3 2 వేసుకున్నా. ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ చేయాలి. 3 5s 15, 15 2s 30, 30 2s 60, 60 3s 180, 180 2s 360. మీకు ఒకవేళ డౌట్ ఉంటే మల్టిప్లికేషన్ చేసుకోండి, ఓకేనా. సో 360. Therefore LCM of 90 and 120 is 360. That is the answer. Note చేసుకోండి children. and 40. Second one 8, 10 and 20. Third one 12 and 24. Fourth one 36 and 63. చూడండి చిల్డ్రన్, ఇది ఎక్కించుకున్నారు కదమ్మా. సేమ్ ఈ ప్రాసెస్లోనే 1 2 3 4 50 and 40, 8 10 20, 12 and 24, 36 and 63. ఈ 4 నెంబర్స్కి సేమ్ ఈ డివిజన్ మెథడ్లోనే మీరు ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయండి. ఆ చేసిన వాటిని నాకు క్లియర్గా కనిపించేలాగా ఫోటో తీసి వాట్సాప్ చేయండి. అవి రైట్ ఆర్ రాంగ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బై చిల్డ్రన్.